నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర భక్తులతో కిక్కిరిసిపోతోంది. ఎటు చూసినా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు. సమ్మక్క సారలమ్మల దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. చిలకలగుట్ట దగ్గర భక్తులు పోటెత్తారు. సమ్మక్క అమ్మవారి పాదాల నుండి మంచినీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లు త్రాగటం వల్ల ఆరోగ్యంగా ఉంటామని భక్తుల విశ్వాసం. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అంటే మేడారం జాతర చెప్పవచ్చు. ఈ మేడారం జాతరకి దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి కూడా జిల్లాల నుంచి కూడా అనేక మంది భక్తులు వస్తున్నారు. ఈ మేడారం జాతరలో ఒక ప్రత్యేకత చెప్పొచ్చు. ఏదంటే సమ్మక్క సారలక్క జాతరకు చాలా మంది భక్తులు విచ్చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో మాత్రం ఇక్కడ ప్రధానంగా చూసినట్టయితే చిలకలగుట్ట అంటే చాలా మందికి తెలుసు. ఇక్కడ ఎక్కడి నుంచో నీళ్ళు అంటే అమ్మవారి పాదాల నుంచి ఇక్కడ నీళ్లు వస్తుంటాయి. ఈ మంచినీళ్ళని తాగడానికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఈ మంచినీళ్ళు తీసుకుంటారు, తాగుతారు. ఈ ఎక్కడి నుంచి వస్తే ఇప్పటికీ తెలియదు. ఈ మంచినీళ్ళు తాగుకుంటూ కూడా చాలా మంది భక్తులు కూడా తీసుకెళ్తుంటారు, తమ ఇంటికి కూడా తీసుకెళ్తారు. ప్రస్తుతం మనతో పాటు భక్తులు ఉన్నారు, మనం చూద్దాం. మేడం చెప్పండి, ఈ చిలకలగుట్ట ఒక విషయం ఏంటి? మన యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం. ఈ జాతర దాదాపు 700 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. అంతకుముందు నుంచి జరుగుతున్నది. వనదేవతలైన సమ్మక్క సారలమ్మలు అమ్మవారు ఎప్పుడైతే సారలమ్మ దేవత వచ్చేసి కన్యపల్లి తవ్వలు ఉంటుంది. కన్యపల్లిలో మన చిలకలగుట్ట పైన వచ్చేసి సమ్మక్క ఉంటుంది. అమ్మవారు సమ్మక్క అంటే చాలా వనదేవత, ఔషధ గుణాలు గలది. అమ్మవారు అనుకూలంగా ఏ వరం అడిగినా కానీ అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇవాళ ఇట్లా చిలకలగుట్ట మీద ఉండి అమ్మవారి పాదాలను తాకుతూ ఔషధ గుణాలు గల ఈ నీరు ఎవరు తీసుకున్నా కానీ తాగినా కానీ అనారోగ్యాలు ఏమున్నా కానీ అవి మట్టున మాయమైపోతాయి. ఈ నీరులో ఔషధ గుణం ఉన్నది. అమ్మవారు ఎండ కానీ వాన కానీ ఏ కాలము కానీ ఒకటే తీరుగా నీళ్ళు పోతూనే ఉంటాయి. ఇవి ఒకటి తల్లేరు ఉన్నది, ఒకటి పిల్లేరు ఉన్నది, రెండు ఉన్నాయి. అమ్మవారు ఈ రోజు కాదు, ఆ రోజు కాదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో నీళ్ళు ఎంత పెద్ద శాస్త్రవేత్తలు వచ్చి కూడా పరిశోధించారు అంటాం కానీ ఎవరికి కూడా ఈ నీరు ఎక్కడి నుంచి వస్తుందని అంతు చిక్కలేదు ఈ కాలం దాకా. అమ్మవారు వనదేవతకు ఆమెకు రూపం లేదు, గుడి లేదు, గోపురం లేదు. అమ్మవారు ఎండకి ఎండింది, వానకు తడిచింది అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర చెట్టు గుట్టలో ఎంతో మహిమ గలది. అమ్మవారు పిలిస్తే పలికింది ఈ దేవత, ఈ గిరిజనుల దేవత అమ్మవారు సమ్మక్క ఎప్పుడు మాకు అండగా ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా నేను రాబట్టి కూడా 22 సంవత్సరాలు అవుతున్నది. 22 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా నేను సమ్మక్కని యథావిధిగా నాకు దొచ్చినంత కాడికి యథావిధిగా కొలుచుకుంటూనే ఉంటాం. ఈ అమ్మవారు 2 నెలలకు ఒకసారి వస్తుంది గద్దె మీదకి. గద్దె మీద కూర్చున్నప్పుడు అమ్మవారికి బెల్లం బంగారం అంట అని చెప్పి నైవేద్యం ఎక్కిస్తారు. అమ్మవారికి ఎంత ఉన్నా అంటాం కానీ ఎంత ఎక్కడెక్కడి నుంచి చుట్టుపక్కల 4 రాష్ట్రాల నుంచి వెళ్ళి జనాభా వస్తున్నది, అమ్మవారి దర్శనం చేసుకుంటున్నది. కానీ మాకు గవర్నమెంట్ తరఫున కూడా కొంచెం మాకు చూసుకోవాలని అంటున్నాం. ఎందుకంటే క్యూ లైన్లో నిలబడలేకపోతున్నాం. అక్కడెక్కడో ఎన్నో చూపిస్తారు, ఎన్నో చేస్తామంటారు అంటాం కానీ మాకు కూడా ఒక ప్రత్యేకంగా అమ్మవారిని చూడడానికి, అమ్మవారిని దర్శించడానికి మాకు మన రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క కానీ కొంచెం మా గురించి కూడా ఆలోచించాలని మనం చేసుకుంటున్నాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మేము వరంగల్ నుంచి వచ్చాము. చిలకలగుట్ట యొక్క స్పెషల్ ఏంటి? మా చిలకగుట్టలు అంటే మేము కులదైవం మాకు ఆమె, మా ఇంటి వారు. మేము ఆమెను నమ్ముకుంటాం. ఆమెకు చెప్పడానికి మాటలు ఉండయి. అన్ని దేవతలు వేరు, ఈమెది వేరు. ఆమె ఎక్కడ పుడుతుందో, ఎక్కడ గంగల ఎక్కడ పెరిగిందో ఆమెకే ఎరక. ఇవన్నీ మనం సృష్టించుకునే, మనం చేసుకునే. బురదల పుడుతుంది, బురదల పెరుగుతుంది. ఆమెకు అంతు లేదు. గుట్టంతా ఆమెదే, చిలకంతా ఆమెదే. ఆమెను మించి మనం లేము, ఆమెను మించి మనం ఉండలేము. ఇక్కడ ఉండాలని చేసినా మనం ఆగమైపోతాం. అదొక్కటి గుర్తు పెట్టుకోవాలి. తల్లిని మేము చెప్పేంత స్థాయికి చెప్పలేము కూడా ఆమెను. ఆ పసుపు బండారి కుంకుమ పశువులనే ఆ తల్లి శ్రేష్టం. అంత మించి ఆమెకు చెప్పాలంటే మేము చెప్పలేము. మేము ఖమ్మం నుంచి వచ్చామమ్మా. ఖమ్మం నుంచి 40 సంవత్సరాలు అయింది దగ్గర మేము సమ్మక్క సారక్క తల్లికి నమ్ముకున్నాము. చాలా పిలిస్తే పలికే సత్యవంతులు మంచిగా. ఈయన ఇక్కడ జంపన్న, సమ్మక్క కొడుకు ఉంటాడు. జంపన్న అంటే ఇక్కడ యుద్ధం చేసినప్పుడు కాకతీయులు చనిపోతాడు. ఆయన వాటర్లో ఉంటాడు అనమాట. సమ్మక్క సారక్క రక్తం అంతా అయిపోయి ఎట్లా ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ పైనుంచి
సమ్మక్క ఉంటది గుట్ట మీద సమ్మక్క వచ్చి మంచిగా దారి వాటరు వస్తుంది అనమాట. ఎన్ని రోగాలున్నా ఏ ఉన్నా ఇవి తాగితే కొంచెం చాలా సత్యవంతురాలు, పిలిస్తే కాబట్టి జనాలు ఇంత కుల్ల కళాలుగా చాలా మంది చాలా బాగా జరుగుతుంది. మీరు కూడా ఎవరైనా సమ్మక్క తల్లి గద్దె మీద పోయాక మళ్ళీ ఉండకూడదు. ఇక అప్పుడు సమ్మక్క వాళ్ళ ఆడపడుచు వచ్చి మొత్తం రోగాలు గత్తర రప్పిస్తుంది. అప్పుడు వెళ్ళిపోవాలన్నమాట. తర్వాత అమ్మవారి మీద నిందేయకుండా అమ్మవారిని చూసుకోవాలని. జై సమ్మక్క, జై సారక్క, జై సంపన్న, జై పగడిదరాజు, గోవిందరాజు. మొత్తం చూసినట్టయితే సమ్మక్క సారక్క జాతర అనేది మాత్రం చాలా అద్భుతం అని చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే సమ్మక్క జాతర సంబంధించి ఇక్కడ చిలకల గుట్ట అంటే ఒక చాలా విశిష్టం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి తల్లి ఏరు పిల్లేరు లాగా ఇక్కడ వాటర్ ఎక్కడి నుంచో ఏదైతే సమ్మక్క పాదాల దగ్గర నుంచి ఈ నీళ్లు వస్తుంటాయి కాబట్టి ఈ వాటర్ని తాగడానికి కూడా భక్తులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే వివిధ రాష్ట్రాల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ పెద్ద ఎత్తున ఈ ఏదైతే సమ్మక్క జాతరకు వచ్చిన పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా చిలకల గుట్టకు వచ్చి ఈ మంచినీళ్ళు తాగితే చాలా సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా వాళ్ళకి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఈ మంచినీళ్ళు తాగడం వల్ల వాళ్ళకి అనారోగ్యాలు కాకుండా కూడా మంచిగా చల్లగా చూస్తుందని చెప్పి ఇక్కడ భక్తులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడున్న చిలకల గుట్ట తాజా పరిస్థితి. కెమెరామెన్ రాజుతో గోవిందు, 4 Sides TV, మేడారం జాతర నుంచి.